అమ్మో అమ్మో, కరెంట్ షాక్ ఇచ్చి నన్ను చంపేయాలని చూసారా? నేను మీకేం ద్రోహం చేశానే? నిన్ను చంపేసి ఆ వంకతో బయట ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తీయించేసి ఈ ఇల్లు అమ్ముకుందామని ప్లాన్ చేశారు వదినా. పోయినసారేమో ఎద్దు నట్టం పెట్టుకుని అక్కని చంపాలని చూశారు. ఇప్పుడు కరెంట్ షాక్ తో కరెంటు షాక్ కొట్టించి చంపాలని ప్లాన్ చేసిన వీళ్ళు కరెంటు ఉందో లేదో అని కూడా చూసుకోలేదు. కరెంటు వైర్ పెట్టినప్పుడు షాక్ కొట్టినట్టు కొట్టుకుంది. కర్మ కాలిపోతే అన్నీ అలాగే కలిసి వస్తాయి. దుర్మార్గురాలా, ఈ ఇంటి కోసం నా కూతుర్ని పొట్టను పెట్టుకోవాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా? మనుషులైతే ఇలా ఎందుకు చేస్తారండి? మీరు ఎన్ని ఏదో పనులు చేసినా మిమ్మల్ని ఇంకా ఇంట్లో ఉండరిచ్చినందుకు ఇదా ఫలితం? పోనీలే, ఆడవాళ్ళు బయటికి గెంటేస్తే రోడ్డును పడతారు. ఈడొచ్చిన పిల్లతో రోడ్డు మీద దిక్కు మొక్కు లేకుండా ఉంటే దాని జీవితం నాశనం అయిపోతుందని జాలి చూపించడం నేను చేసిన తప్ప. ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదు నాన్న. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సమాజానికి ప్రమాదం నాన్న. అవును, వీళ్ళకి మనుషుల మధ్య బతికే అర్హత లేదు. రే చైతు, పోలీసులకు ఫోన్ చేయరా. అలాగే నాన్న. అనవసరంగా పోలీసులకి ఫోన్ చేసి తప్పు చేసావు నాన్న. అవును నాన్న, అక్కని చంపాలని చూసిన వీళ్ళని మనమే చంపేసి ఆత్మరక్షణ కోసం చంపామని చెప్తే బెటర్ గా ఉండేది. ఇప్పటికైనా ఏమైంది? పోలీసులు వచ్చే లోపల ఆ పని కానిచ్చేద్దాం. నాన్న, కేసు అయితే నువ్వు చూసుకో. అవునా, సరే అలాగే కానివ్వండి. సూర్య, సూర్య మమ్మల్ని కాపాడు సూర్య, వీళ్ళంతా చంపేస్తా ఉంటున్నారు. మనుషుల ప్రాణాలు తీయడం తప్పు. ఆహా, ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? మా అక్కని చంపాలని చూసినప్పుడు ఏమైంది మీకు ఈ బుద్ధి? నిన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తే థ్యాంక్స్ చెప్తావేంటమ్మా? ఉసే పిచ్చి మొహమ్మ, అప్రకా తప్రా అంటే అదేనే. వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తూ అరెస్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తూ తీసుకొచ్చారు కానీ నన్ను నిజంగా అరెస్ట్ చేశారనుకుంటున్నావే? వస్తాం ఎస్ఐ గారు, పదవే. ఎక్కడికి వెళ్ళేది? నిన్ను అరెస్ట్ చేసింది చిన్న బెట్టింగ్ కేసులో కాదు, అటెంప్ట్ మర్డర్ కేసులో. లోపల తీసుకుపోతండి. అలాగే సార్. అయ్యో, ఇదేంటండి ఎస్ఐ గారు? అక్కడేమో కన్ను కొట్టారు, ఇక్కడ ఇలా చేస్తున్నారేంటి? ఆయన నీకు కన్ను కొట్టారా? అవునే, డింగ్ డింగ్ అంటూ 2 సార్లు కన్ను కొట్టాడు. అందుకే సైలెంట్ గా వచ్చేసా. ఇంతవరకు ఆయన కన్ను పడింది నా మీద అనుకున్నాను, నీ మీదన్నమాట. చిచ్చే, దాని మీద కన్నేయటం ఏంటి? మనం ఫ్రెండ్స్ అనే కదా కన్ను కొట్టింది. అయినా మీకోసం మేము ఎన్ని అదో పనులు చేయలేదు, మా కోసం మీరెన్ని అదో పనులు చేయలేదు. ఇప్పుడు లోపలేస్తానంటే ఎలా ఎస్ఐ గారు? ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్. ఈ కేసులో నిన్ను వదిలేస్తే పర్మనెంట్ గా నేను ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుంది. ఇదిగో రంగనాయకి, ఇది రికార్డ్స్ లో లేని గన్. ఎందుకండి, మీ గన్నే ఇవ్వచ్చుగా. ఎందుకు? కేసులో నేను ఇరుక్కోడానికా? ఇది తీసుకెళ్ళు, చైతుగాడిని కాల్ చేసి పారిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటా.
చేతుని నేనెందుకు కాలుస్తాన్రా? నా కన్ను విధాల అడ్డున్న సూర్యకాంతాన్ని చంపి ఆ చేతుతో నా కూతురు పెళ్లి చేసి ఆ ఇంటికి కోడల్ని చేస్తాను, నా కూతుర్ని. ఆ, అబ్బ, అలాగే అల్లుడు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. పదవే. దానెక్కడికి? దాని ఇక్కడే ఉంటుంది. నువ్వు ఒక్కదానివే పోయిరా. లేదు, నేను మా అమ్మతోనే వెళ్తాను. ఎందుకు బంగారం? బయట ఎండగా ఉంది, ట్యాన్ అయిపోతావు. లేదులే అల్లుడు గారు, తను నాతో పాటు ఉంటే నాకు ధైర్యం, దానికి ధైర్యం. ఎవరైనా చూస్తే ప్రమాదం కదా. కనిపించేలా వెళ్తావా ఏంటి? మొహానికి మాస్కులేసుకుని వెళ్తాం. ఇది ఇక్కడే ఉంటే దీని పొజిషన్ ఏమవుతుందో నాకు తెలుసురా. ఒక్క నిమిషంలో మర్డర్ చేసుకుని వచ్చేస్తాంగా. నువ్వు రావే, రా. ముసల్ది దాన్ని బయటికి పంపించి నటకుమారితో రొమాన్స్ చేద్దాం అనుకుంటే తీసుకొని పోయింది. చా ఏంటి పబ్లిక్ లో ఓవర్ యాక్షన్? అమ్మా, ఆ. ఆటో ఆపు. నా మీద హత్యా నేరం కేసు పెట్టి నన్ను లోపలేయించి ఇక్కడ మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారే. సూర్యకాంతం, నీకిదే ఆఖరి రోజు. అమ్మా, నీకు గన్ను పేల్చడం వచ్చా? నీకు పుట్టంగానే తినడం వచ్చా? ఇది అంతే. ఇందులో ఎటు 5 బుల్లెట్స్ ఉన్నాయి. కాల్ చేస్తే పోలా, ఏదో ఒకటి తగులుతుంది. సూర్య ఏమిటి? ఏమిటి? ఆగండి. అదే నాన్న, అంకుల్, ఏమైంది నాన్న? నాన్న, ఏరా, బ్లడ్ ఎక్కించుకుని బ్రతికేద్దాం అనుకుంటున్నావా? నీ చావుకి నీ పెళ్ళాం నాకు చేసిన అవమానమే కారణం. నీ పెళ్ళామే కారణం. గుర్తుంచుకో. పట్టుకోవే.
నర్సు స్పృహలోకి వస్తుంది. అయ్యో అమ్మా, సరే నర్సు పద, స్పృహలోకి పద, వస్తుంది. పద 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 పద. సే, పద పద పద. అయ్యో, ఏమైంది నాకు? మేడం, మేడం, ఏమైంది సిస్టర్? ఎవరైనా లోపలికొచ్చారా? నేను ఇక్కడే ఉన్నాను. ఎవరూ రాలేదే. లేదు, ఎవరు వచ్చారు. నా ఫేస్ మీద స్ప్రే చేశారు. మరి ఆయన? మేడం, బ్లడ్. సే, మాస్క్ పెట్టుకోవే, మాస్క్ పెట్టుకో. ఈ వైర్ ఇలా ఎవరు కట్ చేశారు? చెప్పాను కదా మేడం, ఎవరు వచ్చారని. వాళ్ల పనే అయ్యుంటుంది. ఉండండి, డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. ఎవరి పని చేసింది? తెలీదు డాక్టర్. ఎవరో ఎన్ని చంపడానికి వచ్చినట్టున్నారు. ఇలా చేస్తాను. సూర్య ఏం మాట్లాడుతున్నావు? ఆ రంగనాయకి నటకుమారులకి గన్నిచ్చి నన్ను చంపించాలని చూసావు కదా. నిన్ను చంపడం ఏంటి? చేతును కదా. అంటే ఆయన్ని చంపించాలని చేసావన్నమాట. లేదు, నిన్ను చంపించాలని చూడటం ఏంటి? ఇప్పుడు మాట తడబడ్డావు. దొరికిపోయావు బాబ్జీ. రోడ్డు మీద వాళ్ళు గన్నుతో నా మీద అటాక్ చేశారు. హాస్పిటల్కి వెళ్తే ఇక్కడికి వచ్చారు. అమ్మని చేతుని చంపమని పంపిస్తే ఈ రంగనాయకి సూర్యకాంతాన్ని చంపాలని చూసిందా? ఏంటి బాబ్జీ, మాట పడిపోయిందా? అవును, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాక మాట పడిపోయింది. హాస్పిటల్లో రంగనాయకి నటకుమారిని నువ్వు చూసావా? చూసుంటే ఈ పాటికి వాళ్ళు నా చేతిలో చచ్చిపోయేవాళ్ళు. మొహానికి మాస్కులు వేసుకునున్నారు. పట్టుకుందామని చూస్తే పారిపోయారు. అయితే సూర్య వాళ్ళ మొహాలు చూడలేదన్నమాట. చూడు సూర్య, నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు. ఎవరిని చూసి ఎవరనుకున్నావు ఒకసారి చెక్ చేసుకో. చెక్ చేసుకోవడానికే నేను నీకు ఫోన్ చేసింది. వాళ్ళు నీ కస్టడీలోనే ఉన్నారు. అవును, నా కస్టడీలోనే ఉన్నారు. అయితే వీడియో కాల్ చేసి వాళ్ళని చూపించు. వీడియో కాలా చేస్తావా? లేకపోతే కమిషనర్ గారికి ఇప్పుడే ఫోన్ చేయమంటావా? ఊరు నాయన, ఇలా ఇరుక్కుపోయానేంటి? ఏంటి, కాల్ చేస్తున్నావా లేదా? అంటే ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్గా ఉంది సూర్య. వీడియో కాల్ రాకపోవచ్చు. అయితే నేను చేస్తాను. ఈ రంగనాయకుళ్ళు ఎక్కడ చచ్చారో. ఇప్పుడు సూర్య వీడియో కాల్ చేస్తే నేను దొరికిపోతానే. హే కానిస్టేబుల్. సార్. ఏయ్, రంగనాయకి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. ఓకే సార్. ఎక్కడున్నా అర్జెంట్కి ఇక్కడికి రమ్మను. సార్. హలో సూర్యకాంతం. నీ వెదవ మొహం చూడటానికి కాదు నేను వీడియో కాల్ చేసింది. రంగనాయకి నటకుమారులు ఎక్కడున్నారో చూపించు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నేనెంత సిన్సియర్ ఆఫీసర్నో నీకు తెలీదు. హలో, ఎవరు? రంగనాయకి. స్టేషన్ నుంచి వెళ్ళి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు వదినా. నా అంచనా ప్రకారం ఆ రంగనాయకి వాళ్ళు నారాయణ కోసం మన ఇంటికి వస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణ అజ్జుకి వాళ్ళకి తెలియకూడదు. అలాగే సూర్య. ఆ రంగనాయకి వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకున్నారక్క? తప్పించుకోవడం కాదు, ఆ ఎస్ఐ బాబ్జీ గడే వాళ్ళని తప్పించుంటాడు. ఆ రంగనాయకి సూర్యకాంతాన్నే చంపాలని చూసింది. ఇప్పుడు గన్ను పట్టుకుని వస్తే మన పరిస్థితి ఏంటక్కా? అమ్మా మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలిపెట్టు. నువ్వు మాకు దండం పెడతావు గాని మేము నీకు పిండమే పెడతావురా. పిల్లలు కలవండి, నన్నేం చేయకమ్మా. మేము నిన్నేం చేయము. ఆ ఎస్ఐ బాబ్జీ గారు వస్తారు, అతను చూసుకుంటాడు. బా వాడింకా రాలేదేంటి? వీడిని డైరెక్ట్ గా స్టేషన్ కి తీసుకువెళ్తే వీడిని అదుపులోకి తీసుకుని ఆ సూర్యకాంతాన్ని అరెస్ట్ చేయొచ్చు కదా. స్టేషన్ కి తీసుకురావద్దని ఎందుకు చెప్పాడు? ఏమో ఎదవ చచ్చినోడు. వాడి బుర్రలో ఏం ఆలోచనలున్నాయో ఏమో. ఎక్కడ చచ్చాడో ఒకసారి ఫోన్ చేసి కనుకో. రంగనాయకి, నేను నటకుమారి. ఓ డార్లింగ్, ఎక్కడున్నావు? మీరెక్కడా? మీ దగ్గరికే బయలుదేరాను. ఆన్ ది వేలో ఉన్నాను. మేము మీరు చెప్పిన చోట్లోనే ఉన్నాము. వచ్చేస్తున్నా. త్వరగా రండి. వస్తున్నాడంటమ్మా. అమ్మా మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలేయండి. పెళ్ళం పిల్లలు కలవండి. యహపా, ఎన్నిసార్లు ఇదే డైలాగ్ చెప్తావరా? సార్ చెప్పండి సార్. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. ఓకే సార్. అల్లుడు గారు, ఇటు ఇటు. అమ్మా, అతను నస్తమానం అల్లుడు అని పిలవకు. మనం ఈ కేసు నుండి బయటపడే వరకు తప్పదే. అబ్బా, మా నుండి ఎలా తప్పించుకోవాలనుకున్నావురా? సార్ నన్నేం చేయదు సార్, నాకే పాపం తెలీదు సార్. ఎదవ నాటకాలు ఆడుకో. ఆ సూర్యకాంతంతో చేతులు కలిపి విగ్రహాన్ని ఇంటి బయట పెట్టి వీళ్ళిద్దరిని పనిష్మెంట్ల పేరుతో టార్చర్ చేస్తారా? నా డార్లింగ్ ని కొడతారా? దాని పళ్ళు ఊడగొట్టాలనుకుంటారా? సార్ వద్దండి, మీకు దండం పెడుతున్నాను సార్, నన్ను చంపద్దు. వద్దు సార్, మీకు దండం పెడతాను సార్. వద్దు సార్, మీకు కాళ్ళు మొక్కుతాను. హలో, అవునండి, అమ్మవారి విగ్రహమే. మా అదృష్టం కొద్దీ వెలిసింది. వీలుంటే మీరు కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఉంటానండి. సార్ నన్ను చంపదు సార్. ఇదేంటి, ఈ విగ్రహం గురించి అందరికీ తెలిసిపోయింది. అది పెట్టిన విగ్రహం అని తెలిస్తే మొత్తం పులిహార అయిపోతుంది. ఈ ప్రాబ్లం నుంచి ఎప్పుడు బయటపడతామో ఏంటో. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, వద్దు సార్. నో నో. హే నారాయణ, నారాయణ, హే ఇక్కడ ఆపే వింటలుడు, వాడిటే కదా పారిపోయింది. లేదు, వాడు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు.
ధనుంజయరావు గారు వస్తున్నారు. హా? వీడొకడు వాడి దారిన వాడు పోకుండా మనల్ని ఫాలో చేస్తున్నాడే. ఎట్రా సార్ చెప్పండి సార్. అయ్యో మేము ఇక్కడే ఆగుతాం. మీరు మాత్రం జీబుని వేగంగా ముందుకు తీసుకెళ్ళండి. ఆ ధనుంజయ్ గాడు గుడ్డిగా మిమ్మల్ని ఫాలో అవుతాడు. ఆ నారాయణ కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. వాణ్ణి పట్టుకున్న తరువాత నేనే మీకు కాల్ చేస్తాను. సార్ ఇది మరీ అన్యాయం సార్. ఆయన నన్నెందుకు చంపుతారు సార్? అరే అలా చెప్పకపోతే నువ్వు అన్యాయం అయిపోతావు. పర్వాలేదా నీకు? అదేంటండి కేసు అట్టు తిప్పి ఇటు తిప్పి ధనుంజయరావు గారి మీదకి తోస్తున్నారు? మన టార్గెట్ సూర్యకాంతం కదా. చాపని పట్టాలంటే ఎర్రనే నమ్ముకోవాలి. ఆ ధనుంజయరావు అరెస్ట్ అయితే సూర్యకాంతం సగం చచ్చినట్టు. ఎరా చెబుతావా చస్తావా? నాకెందుకో ఆ జీప్లో ఎస్ఐ లేడు అనిపిస్తోంది. సూర్య నాన్నకు ఫోన్ చేయి. చెప్పరా నాన్న మీ ముందు వెహికల్లో ఎస్ఐ ఉన్నాడా? తెలీదురా. పోనీ నారాయణ ఏమన్నా కనిపిస్తున్నాడా? లేదురా. పోలీస్ వెహికల్ వెళ్తుంది నారాయణ కోసమే కదా. ఆ వెహికల్ని ఫాలో చేస్తే నారాయణని కాపాడుకోవచ్చని నేను ఫాలో చేస్తున్నాను. మీరెక్కడా? మీ వెనకే వస్తున్నావు నాన్న. నేను చెప్పానా ఇది ఖచ్చితంగా మనల్ని డైవర్ట్ చేయడానికి ఆ ఎస్ఐ ఆడిన నాటకం. నీ గెస్సింగ్ కరెక్టే సూర్య. అనవసరంగా పొరపాటు పడ్డా. అక్కడికే వెళ్దాం పద. శబాష్ రా. రంగనాయకి మా కానిస్టేబుల్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో సార్ మిమ్మల్ని ఫాస్ట్ గా వెనక్కి రమ్మన్నారు. అలాగే మేడం. ఓకే. ఏంటండి ఎస్ఐ గారు, కోటీశ్వరుడు ది గ్రేట్ సూర్యకాంతం మామగారైన ధనంజయరావు గారు స్టేషన్కి వచ్చారేంటి? సెల్లో ఉన్న ఖైదీలకి పళ్ళు పంచడానికా? కాదు, మీతో పాటు సెల్లు పంచుకోవడానికి వచ్చాడు. అదేంటి? మేమంటే వెధవలం కాబట్టి లోపలున్నాము. మరి ఈయన మాతో పాటు ఉండడం ఏంటి? వీడు నీకంటే యదవ పని చేశాడు. నువ్వు మోసం చేస్తే వీడేకంగా మర్డరే చేశాడు. కారుతో గుద్ది ఆ శిల్పి నారాయణ గారిని చంపేశాడు. అమ్మ బాబోయ్, మర్డరే? మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఎస్ఐ గారు, మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు. మీరు నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తే బయట నా పరువు పోతుంది. ఆహా, అయితే యాక్సిడెంట్ చేశాడని నువ్వు చెప్తే మేము నమ్మాలా? నువ్వు నమ్మద్దు, కోర్టు నమ్ముతుంది. కోర్టుకి సాక్ష్యం కావాలి. నీ దగ్గరే ఉంది సాక్ష్యం. ఉంది. నా పేరు నారాయణ. నేను ఒక శిల్పిని.
ధనుంజయరావు గారి అబ్బాయి మోసపడి రంగనాయకి గారి కూతురుకి వాళ్ళ ఇంటిని రాసిచ్చేశారండి. ఆ ఇంటిని వాళ్ళకివ్వడం ఇష్టం లేక ధనుంజయరావు గారు నా దగ్గరకొచ్చి తనకొక అమ్మవారి విగ్రహం కావాలని, అది వాళ్ళ ఇంటి ముందు ప్రతిష్ఠించాలని చెప్పారండి. అది స్వయంభుగా వెలిసిన విగ్రహమని జనాలందర్నీ నమ్మించి ఇల్లు కూల్చుకుంటా ఆపగలిగారు. ఈ విషయం ఎస్ఐ బాబ్జీ గారికి అనుమానం వచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆయన నన్ను పట్టుకుంటే నేను ఎక్కడ నిజం చెప్తానోనని, అలా జరిగితే ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ధనుంజయరావు గారు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముందు వాళ్ళ ఇంట్లో నన్ను బెదిరించారు. ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ అప్పటి వరకు నేను బతికుంటానో లేదో తెలియదు. ఎందుకంటే ధనుంజయరావు గారు నన్ను కారులో వెంబడిస్తున్నారు. ఎస్ఐ గారు, మీరే నన్ను కాపాడాలి. చూశావుగా, ఇది నారాయణ చనిపోయే ముందిచ్చిన మరణ వాంగ్మూలం. ఇది అబద్ధం అని నువ్వెలా చెప్తావు? ఇదంతా మోసం. నువ్వే వాణ్ణి కొట్టి కావాలనే అబద్ధం సాక్ష్యం చెప్పించావు. ఇది నిజం కాదు. కాదు. ప్రూఫే లేకుండా చేస్తావా? మావి హే బాబ్జీ, నిన్ను మా నాన్న మీద చేయి చేసుకుంటావా? వదలండి బాబ్జీ, వద్దు బాబ్జీ, వద్దు బాబ్జీ. ఏంటి? ఏంటండి ఎస్ఐ గారు, రాత్రిపూట కూడా చాలా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? 2 మర్డర్ కేసుల్లో నిందితులు. 3వ మర్డర్ చేయడానికి వచ్చారు. ఏంట్రా సినిమా చూస్తున్నావు? వాళ్ళు తీసుకుని లోపలే. అలాగే సార్, రండి. బాబా ఆగండి. ఎస్ఐ గారు, ఇలాంటి క్రూరమైన హంతకుల మధ్య ఆడపిల్లని నేను ఎలా ఉండగలను? రజనీ, సార్. ఈవిని తీసుకెళ్లి పక్క సెల్లే. అలాగే సార్. బయటికి రా. పూజ, మా తాతగారు చంపదు. పూజ, మా తాతగారు చంపదు. అమ్మ పూజ, మా తాతగారు చంపదు. పూజ ఏమైంది? ఏమిందమ్మా? నాన్నగారు, తాతయ్య గారిని దొంగ చంపేశారు. దొంగలు తాతయ్యని చంపడం ఏంటమ్మా? కలగాని వచ్చిందా? ఆయన స్టేషన్ లో ఉన్నారు, మనం ఇంట్లో ఉన్నాం. అమ్మా, దొంగలు తాతయ్య గారిని నిజంగా చంపేశారు. నేను చూశానమ్మా. నీకేదో పీడకాలు వచ్చినట్టుంది. కళ? అవునమ్మా, తాతయ్య గారికి ఏం కాదు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకో. లేదు, నాకెందుకు భయంగా ఉంది. తాతయ్యకి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా. లేదు నాన్నగారు, నేను తాతయ్యని చూడాలి. స్టేషన్కి వెళ్దాం పదండి. ఇప్పుడు వెళ్ళడం వద్దమ్మా. మనం వెళ్ళినా చూడనివ్వరు. ఉదయాన్నే వెళ్దాం. నేను ఇప్పుడే వెళ్ళాలి.
నేను తాతయ్య గారిని చూసేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. మీరు రానంటే చెప్పండి, నేను ఒక్కదానైనా వెళ్తాను. ఈ టైంలో వెళ్తే లోపలికి రానివ్వరు అని చెప్తుంటే ఒక్కదానివే వెళ్ళి ఏం చేస్తావు? స్టేషన్ బయట కూర్చుని భజన చేస్తావా? ఏదో ఒకటి చేస్తాను. ఆయన మా తాతగారు, నీకేం తెలుస్తుంది నా బాధ? నాన్న వెళ్దాం పదండి. అది కాదు పూజ. అయ్యో నేను చెప్పేది వినండి నాన్న. పూజ ఒక్క నిమిషం. నేను మా తాతయ్య గారిని చూడాలి. అమ్మ పూజ, పూజ, తాతగారు ఏయ్, పూజ ఎక్కడికి వెళ్తున్నావు? నా చేయదులు, నేను మా తాతగారిని చూడాలి. ఏయ్, పా. పూజ అమ్మ పూజ. ఏ బాబ్జీ, చిన్న పిల్లని కూడా చూడకుండా నెట్టేస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? కాదు, రాక్షసుణ్ణి. అయితే ఏంటి? చూడు బాబ్జీ, పాప నిద్రలో భయపడి ఆయన్ని కలవరిస్తోంది. ఒక్కసారి మాట్లాడి మేము వెళ్ళిపోతాం. ఏం మాట్లాడతారు? ఓ, కోర్టులో కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆయనతో ఎలా మాట్లాడాలో ఈ బుడ్డదానికి చెప్పి ఆయన చెవులు ఊదేద్దామని వచ్చావా? అడ్డదారులు తొక్కి కేసుని తప్పించాల్సిన అవసరం మాకు లేదు. ధైర్యంగానే కేసును ఎదుర్కొంటాం. అలాంటప్పుడు మరి కోర్టుకు రాక ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, రేపు కోర్టులో కలవండి. మా నాన్న నేరస్తుడు కాదు, క్రిమినల్ కాదు. ఆయనతో మాట్లాడకుండా ఆపే హక్కు నీకు లేదు. నా కూతురే కాదు, నేను కూడా వెళ్ళి మాట్లాడతాను. ఏం చేసుకుంటావో చేసుకో. రాయ్, ఏంటి కాలుస్తావా? ఏమండి? కాల్చు ఆగండి. కాల్చు కాల్చు. ఏమండి? చైతు, కాలుస్తావా? చైతు. నా మాట వినండి. ఏమండి? నా స్టేషన్కి వచ్చి నా మీదే దౌర్జన్యం చేస్తావా? పోరా బయటికి. బాబ్జీ ప్లీజ్ ఒక్క నిమిషం పాపని ఆయనతో మాట్లాడినివ్వ. మేము వెళ్ళిపోతాం. కుదరదు. ఇదిగో సూర్యకాంతం, ఆ ఎస్ఐ గారు అసలే మొండతను. మీరెంత బతిమలాడినా మీ మాట వినడు. అందుకే నేను చెప్పిన డీల్కి ఓకే చెప్తే ఆయనతో మాట్లాడవేంటి, మీతో పాటు ఇంటికే తీసుకుపోవచ్చు. ఒకసారి ఆలోచించుకోరాదు. నీతో కాంప్రమైజా? ఛే, ఇదిగో మాజీ అల్లుడు, నువ్వు అనవసరంగా రెచ్చిపోకు. ఈ సూర్యకాంతం నిజంగా మీ కుటుంబాన్ని కాపాడటమే ముఖ్యమైతే ఈ డీల్ కి ఒప్పుకోమను. మా కుటుంబం కోసం సూర్య ఇంతవరకు ఏం చేసిందో, మాకు ఆపదొస్తే ఏం చేస్తుందో కూడా మాకు బాగా తెలుసు. నువ్వు అన్నదానికి తను ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అయితే నీ కర్మ. ఎవరు రాళ్ళు విసిరేది? ఎవరు రాయ్, ఎవరది? ఎవరు అది? ఎవరాళ్ళు? తాతగారు అమ్మ పూజ, తేజ, అమ్మ. ఏంటిది? ఏంటి పొగంతా? ఏమో అల్లుడు, సడన్ గా స్టేషన్ అంతా పొగ కమ్ముకుంది.
దగ్గరకు వస్తే కాల్చుకుంటా. సార్ కాల్చుకుంటా అని కాల్చుకోక హాస్పిటల్ మొత్తం తిప్పుతుంది ఏంటి సార్? దగ్గరకు వస్తే కాల్చేసుకుంటా, కాల్చుకుంటా. దగ్గరకు వస్తే కాల్చుకుంటాను, కాల్చుకుంటాను. పూర్ణి పూర్ణి ఆగాగు ఆగు, నాన్నకేం ప్రమాదం లేదు, ఆయన బానే ఉన్నారంట. ఆ విషయం నీకెలా తెలుసు? నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది పూర్ణి. ముందా కనిటివు గన్ తీసుకోండి ఎస్ఐ గారు. అదేంటి ఇప్పటి వరకు చస్తానని పరిగెత్తి సడన్ గా మీ చెల్లి రాగానే ఆగిపోయావు? అంటే నా సిక్స్త్ సెన్స్ మీద దానికి అంత నమ్మకం అండి. అవును ఎస్ఐ గారు, నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నువ్వు పెద్ద మనిషి అవుతావు అంది. అయింది. 10th ఫెయిల్ అవుతావే అంది. అయింది. ఇప్పుడు ఇది చెప్పినట్టు మా నాన్న ప్రేమగా వచ్చి పూర్ణి ఎక్కడా అంటే తను ఆత్మహత్య చేసుకుంది అని చెప్తే ఆ బాధతో ఆయన చనిపోతారు. కాబట్టి నేను చచ్చి ఆయన్ని చంపుకోలేను. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఆయన పెద్ద, నేను చిన్న. పెద్దవాళ్ళు ఆయన పోకుండా చిన్నవాళ్ళ ముందు పోవాలనుకోవడం ధర్మం కాదు. ఒకవేళ మా నాన్నగారు పోతే అప్పుడు మీ గన్నిచ్చి కోఆపరేట్ చేస్తారుగా. నువ్వు రావే. పద పద. సార్ ఏంటి సార్ వీళ్ళు? వీళ్ళ వ్యవహారం చూస్తుంటే అంత తిక్క తిక్కగా ఉంది. నాకు అదే అనిపిస్తుందిరా. పద.